తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు శశికళ. ఈ భేటీలో సెంగోటియన్ అనే వ్యక్తిని సీఎంగా పెట్టాలని శశికళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరి గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లారు శశికళపై ఉన్న కోర్టు తీర్పును సాకుగా చూపుతున్న నేపథ్యంలో మరొకరిని సీఎం చేయాలనే ఆలోచనలో శశికళ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నీర్ ప్రయత్నానికి చెక్ పెట్టే దిశగా వ్యక్తిని సీఎంగా చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్స్లో పరిణామాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. కొద్దిసేపటి క్రితం పోయస్ గార్డెన్ నుంచి గోల్డెన్ బే రిసార్ట్స్కు వెళ్లారు శశికళ. కేసులను సాకుగా చూపుతున్న నేపథ్యంలో సెంగోటియన్ అనే వ్యక్తిని సీఎంగా పెట్టడానికి శశికళ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నంలో కూడా ఉన్నారు శశికళ. తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కోర్టు తీర్పును సాకుగా చూపుతున్న కారణంగా శశికళ సెంగోటియన్ అనే మరో వ్యక్తిని సీఎం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు శశికళ వర్గం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తోంది. శశికళకు అవకాశం దక్కకపోతే ఏం చేయాలి అన్న దానిపై పార్టీ నేతలతో శశికళ సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటిదాకా తమ పక్షంలో ఉండి ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చి జారుకున్న మధుసూదన్ స్థానంలో పార్టీ సీనియర్ నేత, తనకు అత్యంత విశ్వాసపాత్రుడు సెంగోటియన్ను పార్టీ ప్రెసిడియం చైర్మన్గా నియమించింది. అతనే శశిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించడంతో పాటు అన్ని రకాలుగా పావులు కదుపుతోన్న నేత. శశికళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో రాజ్ భవన్ వైపే అందరి చూపు ఉంది. రాజ్ భవన్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అందరి దృష్టి రాజ్ భవన్ వైపే ఉంది. 3 రోజులు అవుతోంది. పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరు కూడా గవర్నర్ను కలిసి ఇప్పటి వరకు ఎటువంటి సంకేతాలు కానీ అందలేదు. రాజ్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పన్నీర్ సెల్వం రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ 7 రోజులు దాటింది. 3 రోజుల నుంచి కూడా రాజ్భవన్ చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాజ్భవన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎవరిని ప్రభుత్వానికి ఆహ్వానిస్తారనేది ఇంకా మిస్టరీగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎత్తులు పై ఎత్తులు వేయడం పన్నీర్ సెల్వంకే కాదు, తనకు కూడా వచ్చని శశికళ తన దూకుడు పెంచారు. ప్రధానంగా ఈరోజు పోయస్ గార్డెన్ నుంచి నేరుగా రిసార్ట్ కు బయలుదేరారు. రిసార్ట్ లో ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఎమ్మెల్యేలతో సుదీర్ఘ మంత్రాలు జరిపారు. గవర్నర్ ఇప్పటి వరకు సాకు ఏదైతే చెప్తున్నారో రాజ్యాంగ పరంగా 164 సెక్షన్ వారికి 164 సెక్షన్ ఆసరగా చేసుకొని రాజ్యాంగంలోని ఏదైతే ఉందో ఒకవేళ జైలు శిక్ష కనుక పడితే తాను ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉండదు, అదేవిధంగా 6 నెలల్లో ఎమ్మెల్యే కావడం కూడా సాధ్యం కాదనే సాకును గవర్నర్ ప్రధానంగా ఒక డ్రాఫ్ట్ రూపంలో నిన్న బయటకు వెలువడిన నేపథ్యంలో ఈ సెంగోటియన్ అనే వ్యక్తిని ఒకవేళ తాను ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ పన్నీర్ సెల్వం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదనే తలంతోనే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే శాసనసభ పక్ష నేతగా తాను ఎన్నికయ్యాను, తనకు ఆహ్వానించాలని గవర్నర్ కోరారు. కొద్దిసేపటి ఈ రోజు కూడా ఒక లేఖ కూడా గవర్నర్ రాశారు. తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు, నేను పార్టీ చీఫ్ గా ఉన్నాను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తన ఆహ్వానించాలని కూడా ఒక లేఖలు కోరారు. కానీ ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తనను ఇదే సాకుతో పక్కకు తప్పిస్తే మళ్ళీ పరిస్థితి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మారకూడదని రాజ్భవన్ తీసుకునే నిర్ణయానికి ఏమాత్రం పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మారకూడదని సెంగోటియన్ ఎమ్మెల్యేని, తనకు ఇష్టమైన విధేయుడిగా ఉన్న సెంగోటియన్ని తన ముఖ్యమంత్రి చేయడానికి కూడా వెనుకాడకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కొద్దిసేపట్లో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రిసార్ట్ నుంచి నేరుగా ఎమ్మెల్యేలతో బయలుదేరి ఇక్కడ పెరేడ్ చేయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నిన్నటి వరకు రిసార్ట్ లో ఎమ్మెల్యేలను బంధించారు. 23 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేశారు, టీవీలు అందుబాటులో లేకుండా చేశారు, వాళ్ళని కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు కనుక చూస్తే పరిస్థితి మొత్తం అక్కడ ఉన్న ఎమ్మెల్యేల విజువల్స్ ఇన్సైడ్ కనుక రిసార్ట్ లో చూస్తే ఆమెకు అనుకూలంగానే మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా పెద్ద ఆబ్జెక్షన్ చెప్పలేదు, మేము బయటకు వెళ్తామని చెప్పలేదు, వాళ్ళని దాటి బయటకు రావడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో పటిష్టంగా సుమారు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది శశికళకు. 5 ఎమ్మెల్యేలతో పాటు విద్యాశాఖ మంత్రి పాండిరాజన్ కూడా వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఇంకొక నేత కూడా వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు చెప్పారు. మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉన్నట్లు స్పష్టమవుతుంది. క్లియర్ గా డివిజన్ అయితే కనిపిస్తుంది. ఏడీఎంకేలో
పన్నీర్ సెల్వం వర్గం, ఇంకోటి శశికళ వర్గం. ఈ రెండు వర్గాలు కూడా తలపడుతున్నాయి. కాకపోతే ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉన్నదనేది ఇక్కడ ప్రధాన అంశంగా రాజ్భవన్ చూస్తుంది. ఒకవేళ శశికళను కనుక ఆమె కాకుండా చేస్తే ఖచ్చితంగా ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఎంచుకొని ఆ మేరకు న్యాయ నిపుణులతో పరిశీలించి శశికళ ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా తన దగ్గర ఉంచుకున్నట్టు తెలిసింది. రాజ్భవన్ కు చేరుకుంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా అనేది ఇప్పటివరకు అధికారికంగా రాజ్భవన్ వర్గాలు ధృవీకరించలేదు. కాకపోతే మొత్తం ఎమ్మెల్యేలతో అక్కడికి వచ్చి నేరుగా వెళ్తారా, వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, వెళ్తే పోలీసులు ఏం చేయాలని కూడా ఇప్పటికే గవర్నర్ తో మంతనాలు జరిపారు. ఒకవేళ అపాయింట్మెంట్ కోరితే ఆమె ఆహ్వానిస్తారా లేదా మొత్తం ఎమ్మెల్యేలను లోనికి రానిస్తారా అనేది ఆమె వచ్చిన తర్వాతనే తేలే అవకాశం ఉంది. అయితే రమేష్, శశికళ ఒక్కరే వస్తున్నారా, ఎమ్మెల్యేలను తీసుకొని వస్తున్నారా? రాజ్భవన్ వర్గాలకు ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? రాజ్భవన్ వర్గాలకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. రాజ్భవన్ శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా రాజ్భవన్ వర్గాలు ధృవీకరించలేదు. కాకపోతే శశికళ ఈ రోజు ఉదయం నుంచి కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. పోయస్ గార్డెన్ లో తన అనుచరులతోని వచ్చిన కార్యకర్తలతో స్పష్టంగా చెప్పింది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కావాలని ఆలస్యం చేస్తున్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పన్నీర్ సెల్వంకు ఫేవర్ గా కేంద్ర ప్రభుత్వం పావులు కలుపుతుంది, దేన్నైనా ఎదుర్కొంటున్నాం, ఇది ఒక ఇనుప కోట లాంటిది ఏఐడిఎంకే, ఎవరు కూడా బద్దలు కొట్టలేరు, తాను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ముందుకు పోతాను తప్ప వెనుకాడే ప్రసక్తి లేదు, నేను జయలలిత ఆశయాల కోసం పనిచేస్తున్నానని స్పష్టంగా వాళ్ళకి చెప్పడమే కాకుండా ఆ లేఖలో అంత ఘాటు పదాలు ఇవ్వకపోయినప్పటికీ డెమోక్రసీని కాపాడండి, కాన్స్టిట్యూషనల్ హెడ్ గా మీ బాధ్యతలు నిర్వహించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ లేఖలో మాత్రం పరోక్షంగా కాస్త వార్న్ చేసినట్టే గవర్నర్ కు లేఖ రాసింది శశికళ. ఆ నేపథ్యంలోనే ఈమెకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా లేదా, ఈమె కోరిందా లేదా, కోరొచ్చు, ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తున్నట్లు సమాచారం రాజ్భవన్ కి వచ్చు. రాజ్భవన్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఈమెకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు ఎక్కడ కూడా ధృవీకరించలేదు. ఎమ్మెల్యేలతో బయటకు వచ్చాకనే ఆమె ఎమ్మెల్యేతో వస్తుందా లేదా సింగిల్ గానే రిసార్ట్ కు సింగిల్ గా కొంతమంది అనుచరులతో వెళ్ళింది, ఆమె మళ్ళీ అనుచరులతో వస్తుందా అనేది కొద్దిసేపట్లో మనకు స్పష్టమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి రాజ్ భవన్ దగ్గర కూడా శశికళ వస్తుంది అన్న సమాచారంతో అక్కడ కూడా భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ శశికళకు అనుమతినిచ్చారా, ఎమ్మెల్యేలతో కలవడానికి ఇచ్చారా, లేకపోతే శశికళ మాత్రమే గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ దొరికిందన్న విషయాలపై మాత్రం ఇంకా ఉత్కంఠ విడలేదు. రాజ్ భవన్ దగ్గర మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. సెంగోటియన్ అనే వ్యక్తిని కూడా సీఎంగా నిలబెట్టడానికి శశికళ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన వైపు బలం తగ్గుతుంది అన్న ఆలోచనతో పోయస్ గార్డెన్ నుంచి హఠాత్తుగా గోల్డెన్ బే రిసార్ట్స్కు వెళ్లిన శశికళ సెంగోటియన్ను ఒకవేళ తనకి కోర్టు కారణాన్ని సాకుగా చూపి తనను సీఎంగా కానివ్వకపోతే కనుక సెంగోటియన్ అనే వ్యక్తిని సీఎంగా చేయాలన్న ఆలోచనతో శశికళ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు శశికళ వర్గం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తోంది. శశికళకు అవకాశం దక్కకపోతే ఏం చేయాలి అన్న దానిపై పార్టీ నేతలతో శశికళ సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటిదాకా తమ పక్షంలో ఉండి ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చి జారుకున్న మధుసూదన్ స్థానంలో పార్టీ సీనియర్ నేత, తనకు అత్యంత విశ్వాసపాత్రుడు సెంగోటియన్ను పార్టీ ప్రిసైడియం చైర్మన్ గా నియమించింది. అతనే శశిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించడంతో పాటు అన్ని రకాలుగా పావులు కదుపుతున్న నేత. ఒకవేళ చిన్నమ్మ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు అవరోధాలు ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏంటి అన్న దానిపై శశికళ వర్గం సుదీర్ఘంగా చర్చించింది. అలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీ ప్రెసిడియం చైర్మన్ గా నియమితుడైన సెంగోటియన్ను శాసనసభ పార్టీ నేతగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శశికళ తర్వాత ఆమె వర్గంలో పవర్ఫుల్ నేతగా సెంగోటియన్ ఎదిగాడు. మధుసూదన్ పన్నీర్ వర్గంలో చేరడంతో ఏకంగా పార్టీ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు పరిశీలనలోకి వచ్చింది. సెంగోటియన్ కూడా దేవర్ కులానికి చెందినవాడే. సెంగోటియన్ను తెర మీదకు తేవడంతో పన్నీర్ సెల్వం వ్యూహాలకు చెక్ పెట్టేందుకు శశివర్గం పావులు కదుపుతోంది. దీంతో తమిళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు శశికళ వర్గం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తోంది. శశికళకు అవకాశం దక్కకపోతే ఏం చేయాలి అన్న దానిపై పార్టీ నేతలతో శశికళ సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటిదాకా తమ పక్షంలో ఉండి ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చి జారుకున్న మధుసూదన్ స్థానంలో పార్టీ సీనియర్ నేత, తనకు అత్యంత విశ్వాసపాత్రుడు సెంగోటియన్ను పార్టీ ప్రెసిడియం చైర్మన్ గా నియమించింది. అతనే శశిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించడంతో పాటు అన్ని రకాలుగా పావులు కదుపుతున్న నేత. ఒకవేళ చిన్నమ్మ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు అవరోధాలు ఏర్పడితే
ప్రత్యామ్నాయం ఏంటి అన్న దానిపై శశివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీ ప్రెసిడియం చైర్మన్గా నియమితుడైన సెంగోటియన్ను శాసనసభ పార్టీ నేతగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శశికళ తర్వాత ఆమె వర్గంలో పవర్ఫుల్ నేతగా సెంగోటియన్ ఎదిగాడు. మధుసూదన్ పనీర్ వర్గంలో చేరడంతో ఏకంగా పార్టీ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు పరిశీలనలోకి వచ్చింది. సెంగోటియన్ కూడా దేవర్ కులానికి చెందినవాడే. సెంగోటియన్ను తెర మీదకు తేవడంతో పన్నీర్ సెల్వం వ్యూహాలకు చెక్ పెట్టేందుకు శశివర్గం పావులు కదుపుతోంది. దీంతో తమిళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.